రీడ్ అంటే చదవడం. అదే ఉందండి, మాకు తెలిసిన వర్బే కదా. కానీ దీని డిఫరెంట్ యూసెస్ చెప్తాను, ఒకసారి గమనించండి. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు బెడ్కి వెళ్ళే ముందు, పడుకునే ముందు బుక్స్ చదువుతాను. ఐ రీడ్ బుక్స్ బిఫోర్ మై బెడ్ టైమ్. సో చదవడం అంటే ఇది. మరి రీడ్ని ఇంకా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చు? టీచర్ పిల్లలకి చెప్తా ఉంటారు, గట్టికి చదువు, బయటికి చదువు అని అన్నప్పుడు రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్. టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద పోయం అలౌడ్. ఓకే, బయటికి చదవడాన్ని రీడ్ అలౌడ్. అండ్ థర్డ్ సందర్భం ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఓన్లీ పుస్తకాలు చదవడం, బయటికి చదవడమే కాదండి, మీ మైండ్ని నేను చదవగలను అని చెప్పచ్చు. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్ క్లియర్లీ. అతను మార్కెట్ ట్రెండ్స్ని బాగా చదవగలడు. హీ కెన్ రీడ్ ద మార్కెట్ ట్రెండ్స్. ఇప్పుడు మీకోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేయండి. ఓకే, మా నానమ్మ మా కోసం స్టోరీస్ బయటికి చదివింది.